తెలుగుదేశం పార్టీ అంటేనే కార్యకర్తల పార్టీ అని, కార్యకర్తలే పార్టీకి బలమని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. స్థానిక ఆనంద రెసిడెన్సీ హాస్పిటల్లో క్లస్టర్ యూనిట్ బూత్ కమిటీల ప్రమాణ స్వీకారోత్సవం పండుగ వాతావరణంలో వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ మంగళగిరి తర్వాత ఎక్కువ నామినేటెడ్ పదవులు రాజమహేంద్రవరం సిటీకే రావడం కార్యకర్తల శ్రమ ఫలితమన్నారు. ప్రజల పక్షాన పోరాడినందుకే గత ప్రభుత్వం తమపై కేసులు పెట్టిందని గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత నగరంలో కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. అదే శ్రీనివాసరావు గారు జగదీష్ గారు బుచ్చి గారు జానకి రామయ్య జానకి రామయ్య మొహమ్మద్ సత్యన్ గారు యూనిట్స్ బూత్ క్యూబ్స్ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి విచ్చేసిన వేదిక పైన వేదిక ముందున్న నా కుటుంబ సభ్యులందరికీ కూడా శిరస్సు వంచి పాదాభివందనాలు. క్లస్టర్స్, యూనిట్స్, బూత్స్ ఈ రోజు ప్రమాణ స్వీకారోత్సవం చేసుకోబోతున్న వారందరూ కూడా నుంచోవాలని కోరుతూ వారి యొక్క ప్రమాణ స్వీకార పత్రం చదవబోతా ఉన్నాను. మీ రైట్ హ్యాండ్, మళ్ళా నేను అటు ఇటుగా మాట్లాడితే ఇబ్బంది అవుతుంది, రైట్ హ్యాండ్ అనిగా చెప్తున్నాను. ఆశయాలకు, పవిత్ర లక్ష్యాలకు కట్టుబడి ఉంటా, పార్టీ సభ్యునిగా క్రమశిక్షణతో, ప్రజాసేవా భావంతో, మనస వాచ కర్మేణ నిరంతరం పాటుపడతా, నిస్వార్థంగా అవినీతి అక్రమాలకు దక్షతలతో, అంకిత భావంతో తెలుగుదేశం ప్రతిష్టను, ప్రతిపత్తిని పరిరక్షించేందుకు ఎల్లప్పుడూ కృషి చేస్తూ పార్టీ మరియు ప్రజలు నాపై ఉంచిన విశ్వాసాన్ని వమ్ము చేయకుండా నిత్య చైతన్యంతో పార్టీకి ఉజ్వల భవిష్యత్తు కల్పించేందుకై నా వంతు కర్తవ్యాన్ని, విధులను బాధ్యతాయుతంగా నిర్వర్తించగలనని ప్రమాణం చేస్తున్నాను. పెద్దలు సీనియర్ నాయకులు గణకృష్ణ గారు